గజకేసరి యోగం ఉందా జగన్కి? లాస్ట్ టైం ఏదో అన్నారు మీరు, గజకేసరి యోగం జగన్కి. ఆల్రెడీ అయిపోయిందిగా. ఓకే, ఉంది, చూశారుగా, 5 సంవత్సరాలు చూశారుగా. అగైన్ అప్పుడు ఇంకా టైం వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ ఒకటి మాత్రం నిజం, నవంబర్ 9 గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుంది నవంబర్ 9 నుంచి? 3 సార్లు చెప్పారు మీరు నవంబర్ 9 నుంచి మరో శకం మొదలవుతుంది. అదే ఆ మరో శకం ఎలా ఉండబోతుంది? జగన్ ఉదయించే సూర్యుడిది ఎలా ఉంటుంది? ఆ రకంగా ఉంటుంది. ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు నవంబర్ 9. 2-3 సార్లు ఏంటి? ఎప్పుడు అడిగినా అదే చెప్తా నేను. ఎంతమంది అడిగినా అదే చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమైనా ₹1 చెక్ ఇస్తారా? ఇవ్వరుగా. లేదు మీరు ఏమైనా ఇస్తారా? ఇవ్వరుగా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది నిజం. ఇది ఏదో ఇప్పుడు వీడు వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం, వైసీపీ కుక్క ఎన్నన్నా అననివ్వండి. ఎందుకని? వాళ్ళు ఇతర పార్టీలకి అభిమానులు, ఇతర నాయకులకి అభిమానులు. కాబట్టి వాళ్ళని తిట్టారని నేనేం ఫీల్ అవ్వను. వాళ్ళు వాళ్ళ అభిమానులు కాబట్టి నన్ను తిడతారు. జగన్ అభిమానులు పొగుడుతారు. లేదు నిజం మాట్లాడాడు మంచోడు అని అంటారు. ఇంతకు మించి ఏముంటుందండి? కానీ నా ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఖచ్చితంగా నవంబర్ 9 తర్వాత మరో శకం మొదలై తీరుతుంది. ఖచ్చితంగా మొదలై తీరుతుంది. దాని యొక్క ఫలితాలు కానీ, దాని యొక్క ఆచరణ విధానాలు కానీ ఇవన్నీ ప్రజలు చూస్తారు, తప్పకుండా చూస్తారు. అందులో అనుమానం లేదు. ఇప్పుడు నేను అదే అంటా, ఎవరో చెప్పడం వల్ల నేను చెప్పను. నా నాన్న సంకల్పంతో నా నాన్న తెలియపరిచింది మాట్లాడతా. అంతకుమించి నా దగ్గర ఏం లేదు, ఉండదు కూడా. కాకపోతే ఈ సంవత్సరం నుంచి మాత్రం తిరిగి ప్రారంభమయ్యేటటువంటి విధానం ఏ రకమైన స్థాయిలో కూర్చోబెడుతుందనేది అందరూ చూస్తారు. వేరే ఏం లేదు. కూటమి ఎన్నికల వరకు మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కలిసి ఉన్నా నేనేం ఆశ్చర్యపోను, విడిపోయినా నేనేం ఆశ్చర్యపోను. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరి ప్రాభవం ఏమిటో ఈ సంవత్సరం చివరిలోనే చూస్తారు. విజయ్ ఎపిసోడ్ తోటి విజయ్ కొత్తగా పార్టీ స్థాపించడం, ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన అధికారం చేజిక్కించుకునే దిశగా వెళ్తుండడం, ఇది చూస్తుంటే ఇప్పటికే జన సైనికుల్లో కానీ కాపు సామాజిక వర్గంలో కానీ గత కొద్ది కాలంలో ఒక అసమ్మతి అయితే ఉంది. అది వివిధ కారణాలు. స్థానికంగా వాళ్ళకి సమస్యలు పరిష్కారం కాకపోవడం, న్యాయం జరగడం లేదనే ఒక అసంతృప్తి కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదా 2029 ఎలక్షన్లో కావచ్చు, అక్కడ తమిళనాడులో విజయ్ని చూపించి, విజయ్ యొక్క విజయాన్ని చూపించి, అక్కడ విజయం ఒంటరిగా పోటీ చేశాడు, విజయం సాధించాడు, అతనికి ఏం అనుభవం ఉందని చెప్పి, మరి మీరు ఇలా చంద్రబాబు నాయుడిని మోస్తానంటున్నారు, మీకు ఆయన్ని మీరు మోసే ప్రయత్నం వెనుక మమ్మల్ని కూడా త్యాగాలకు సిద్ధమవ్వమంటారు అంటూ కాపు సామాజిక వర్గం నుంచి కానీ, జన సైనికుల నుంచి కానీ పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒత్తిడి మొదలైందిగా. మహిళామణులే నేరుగా పెడుతున్నారు. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందిగా. నేరుగా పెడుతున్నారు. నిన్ను నమ్ముకొని వచ్చి మేము నట్టేట మునిగినట్టుగా ఉంది, నీ కోసం కష్టపడిన మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, నిన్ను మోసి జనసేన పార్టీ భుజాల మీద మోసి మా భుజాలు అరిగిపోతున్నాయి కానీ మా మీద దయగలగట్లేదు అని చెప్తున్నారుగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. విజయ్ ఎపిసోడ్ తోటి ఆ ఒత్తిడి పెరిగే అవకాశం ఇప్పుడు పెరగదు. వాళ్ళు చెప్పిన ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈయన మన మాట వినే అవకాశం తక్కువ అని అర్థమైంది వాళ్ళకి. 15 ఏళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు కళ్యాణ్ బాబు. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు కళ్యాణ్ బాబు. 15 ఏళ్ళు మనం కలిసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాడు కళ్యాణ్ బాబు. దాని అర్థం ఏంటి? నేను విడిగా రాను అని. మరి ఆ సమయానికి వీళ్ళు ఉంటారా? తెలియదు. ఇక్కడ ఒక్క విషయం, పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకొచ్చిన దాఖలాలో సింగిల్గా పోటీ చేశారు. తర్వాత విజయ్ సింగిల్గా వచ్చి పార్టీ పెట్టి సింగిల్గానే గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది చూసి కళ్యాణ్ బాబు జనసేన పార్టీని సింగిల్గా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు చేస్తా బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. అది కొంచెం అది చాలా చాలా కష్టం. అది చూపించి
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చేమో కానీ పులితోలు కప్పుకొని మేక పులిలా గాండ్రించలేదు. అంతే. అది చూసి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ లేదు కళ్యాణ్ బాబుకి. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ హ్యాండ్. హీ ఈజ్ కంప్లీట్లీ హోల్డెడ్ బై నరేంద్ర మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి టీవీకే పార్టీ విజయం ఇక్కడ జనసేనపై ఎలా ఉండబోతుందంటే ఏముంటుంది, మన సార్ కూడా అలా ఉంటే బాగుండు అని అనుకుంటారు. మన సార్ కూడా సింగిల్గా వెళితే బాగుండు అనుకుంటారు. మన సార్ కూడా ప్రజల కోసం ఏదైతే ఆయన ఆలోచించారో ఇండివిజువల్గా వెళితే బాగుండు అని అనుకుంటారు. కనీసం వచ్చే ఎలక్షన్స్లోనన్నా అలా చేద్దామా అని రేపు జనసేన పార్టీ మీటింగుల్లో ఎలుగెత్తి మాట్లాడినా మనమేం ఆశ్చర్యపోకర్లా. మీరు వింటారుగా, రేపు ఇది జరిగినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎప్పుడు మీరు ఇంకొకళ్ళ కిందే ఉండడమా? మీకంటూ ఒక ఉన్నతమైన స్థానం రాకూడదా? చూడండి, జగన్ గారు సాధించారు, విజయ్ గారు సాధించారు, అట్లాగే వేరే వాళ్ళు సాధిస్తున్నారు. ఇప్పుడు మీరెందుకు సాధించకూడదని రేపు అంతా కళ్యాణ్ బాబుని ముందుకు తీసుకురావాలనుకుంటే మీరు చూస్తారు. అవన్నీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో డెసిషన్ మేకింగ్ ఉంటే పర్వాలా, కానీ లేదు కదా. ఇది గ్రహించాలి.